పాపానికి శిక్ష పడాలి, అలాగే మరి పాపని రక్షించాలి. మరి కృప ఇంకా మరి సమాధానం, నీతి ఇంకా సమాధానము ఒకే చోట ఉండదు. ఒక వచనం చూసుకుందాం. కృపా సత్యములు కలిసికొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి. ఈ వచనం యొక్క అర్థం ఏంటి అంటే, చూడండి, కృప ఇంకా సత్యము, నీతి ఇంకా సమాధానము. కృప అంటే మెర్సీ, నువ్వు తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడు. సత్యం అంటే ఏంటిదంటే నువ్వు తప్పు చేసావు. నీతి అంటే ఏంటిదంటే నువ్వు పాపము చేయకూడదు. సమాధానం ఏంటి అంటే నువ్వు శాంతిగా ఉండాలి. అయితే ఒకదానికి ఒకటి కాంట్రరీగా ఉన్నాయి. అయితే ఈ రెండు అంట సిలువలో ముద్దు పెట్టుకున్నాయి. హల్లెలూయా. ఎలా అంటారా, మరియు పాపం చేసినప్పటికీ కూడా ఆ పాపి యొక్క ప్లేస్ యేసు ప్రభువు సిలువలో తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడంట కృపా సత్యము నీతి సమాధానం ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయంట. హల్లెలూయా. అంటే పాపం మీదకి జడ్జిమెంట్ రాదు, అలా అని చెప్పేసి మరి పాపం మీదకి ఇది రాకుండా మరి అతన్ని ఆశీర్వదించడానికి కూడా దేవుడు మార్గాన్ని కలుగజేసిన ఒక యాగమే సిలువ యాగము. హల్లెలూయా. కాబట్టి ఈ సిలువ ద్వారా మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. హల్లెలూయా.